గేమ్ తో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే లేడీస్, రెడీ ఫర్ ద గేమ్? రెడీ. మీరు మాతో పోటీకి రెడీయా? రెడీ రెడీ. So let's begin my party with a game, girls versus boys. So are we ready? Properties please. సో ఇప్పుడు నా పార్టీ గేమ్ తో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే లేడీస్, రెడీ ఫర్ ద గేమ్? మీరు మాతో పోటీకి రెడీయా? రెడీ రెడీ. ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్ మై పార్టీ విత్ అ గేమ్. ఈ గేమ్ యాక్చువల్లీ నేను మన వరకే ప్లాన్ చేశాను, కానీ మీరు ఎలాగో బతిమాలాడి మేము కూడా ఆడతాం మేము కూడా ఆడతాం మేము కూడా పార్టీ చేస్తాం చెప్పారు కాబట్టి మీరు కూడా వచ్చి ఈ గేమ్ ఆడొచ్చు. ఓకేనా? సో గేమ్ చాలా సింపుల్. ఇటువైపు అబ్బాయిలు ఇటువైపు అమ్మాయిలు. మ్యూజిక్ ఆడినంత వరకు మీరు డాన్స్ చేయాలి. మ్యూజిక్ స్టాప్ అవ్వగానే ఫస్ట్ ఎవరెళ్ళి ఆ బాల్ ని పిక్ చేసుకొని నాకు ఇస్తారో వాళ్ళు విన్నర్స్. ఓ అంతేనా? అండ్ విన్నింగ్ టీమ్ కి ఒక పాయింట్. సో గేమ్ అర్థమైంది కదా? అర్థమైంది. రెడీ. సరే మా సైడ్ నుంచి ఎప్పట్లాగే మా నరేష్ గారు వస్తున్నాడు. పవిత్ర అండ్ నరేష్ తెలుసు కదా ఏం చేయాలి? ఆ సెంటర్ లో ఉన్న బంతిని తీసుకొని వచ్చి నాకు ఇవ్వాలి. తీసుకొచ్చే దారిలో వాడి దగ్గర ఉందనుకో నేను లాక్కోవచ్చా? మీరు చిన్న చిన్న ఇంప్రొవైజేషన్ చేస్తున్నారు కాబట్టి నేను చిన్న మార్పు చేస్తాను. ఏంటి? అదేంటంటే అది కూడా చిన్నదేనా? అది కూడా చిన్నదేనా? నీకు నీ మీద పంచులు వేయించుకోవడానికి చాలా ఆనందంగా ఉంటది కదా? Extra. దరిద్రుడా. ఏంట్రా? దరిద్రుణ్ణి, అమ్మవాస రోజు పుట్టినోన్ని. చిన్న ఇంప్రొవైజేషన్ ఏంటంటే మ్యూజిక్ ప్లే అయినంత వరకు మీరు డాన్స్ చేయాలి అండ్ స్పాట్ లో ఇలా ఇలా తిరుగుతూ రౌండ్ తిరుగుతూ డాన్స్ చేయాలి. ఎన్ని రౌండ్లు? మ్యూజిక్ ఆగినంత వరకు. ఓకే. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం నా వల్ల కాదు. మ్యూజిక్ ప్లీజ్. తప్పు కాదులే వయసులో తప్పు చేయడం, వేల కాని వేల ఎందుకంత మోయడం. నువ్వు ఇక్కడ రావాలి. నరేష్ లాగు లాగు లాగు. డెలివరీ సీన్ చూసినట్టు ఉంది మాకు ఇక్కడ. అరే అది ఇది ఫౌలు. తెలివితేటలు ఉపయోగించడం అంటారు. తెలివితేటగా లంగా ఉపయోగించి మామిడి లుంగి ఉంటే మామిడి లుంగి వేసేవాడు అలాగా. మళ్ళీ ఫ్రెష్ ఇది చాలా మేడం జన్యం చెప్పండి. బాల్ ఈజీగా తీసుకెళ్తున్నారు. బాల్ తీసేయండి. మావాడే పడుకుంటాడు. మావాడే పడుకుంటాడు. ప్రస్తుతానికి మీకైతే 1 పాయింట్, కానీ నెక్స్ట్ టైం అలా ఆడకండి. ఓకే. సో లేడీస్ 1 పాయింట్. నెక్స్ట్ ఎవరిని పిలుద్దాము? ఇటువైపు నుంచి భాస్కర్ గారు రండి. ఇటువైపు నుంచి ఫైమా. సో భాస్కర్ గారు వర్సెస్ ఫైమా మేడం. yes పైమా పని కైమానే. ఓకే డన్. చూసుకుందామా? ఆల్ రైట్, మ్యూజిక్. ఫైమానే తీసుకెళ్ళిచ్చే. హలో హలో లేదు ఇది ఇది ఫౌలు. న్యాయం వచ్చి ప్రగతి గారు చెప్తారు. నో ఐ డోంట్ అగ్రీ. గేమ్ అంటే ఇట్ హ్యాస్ టు బి ఫేర్. ఓకే 1 పాయింట్. బాయ్స్ మీకు ఇచ్చేసారు అమ్మాయిలు 1 పాయింట్. భాస్కర్ ఆ.
కంగ్రాట్స్ అన్న. దేనికి? నీకు ఎవరో పడరనుకున్నాను, ఫైవ్ పడిపోయింది. ఆల్ రైట్, సో ప్రస్తుతానికి స్కోర్ లేడీస్ 1 బాయ్స్ 1. మరి నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ జంటని పిలుద్దాము. లేడీస్ వైపు నుంచి బాను అండ్ ఇటు వైపు నుంచి ఆది. బాను వర్సెస్ ఆది. హాయ్ రా. హాయ్. ప్రస్తుతానికి గర్ల్స్ 1 పాయింట్, బాయ్స్ 2 పాయింట్. ఓకే, మరి నెక్స్ట్ జంట ఎవరు? రోహిణి వర్సెస్ రామ్ ప్రసాద్. కమ్ ఆన్. గుంతలకడి గుల గుల గుల. ఓన్లే ఆ గులగులకైనా మీకు పాయింట్ ఇచ్చా. సో సర్లే, ఈసారి కొంచెం ఫేర్ గా ఆడదాము. భావన గారు కంఫర్టబుల్ గా డ్రెస్ అప్ ఉన్నారు కాబట్టి భావన గారు మన లేడీస్ వైపు నుంచి అండ్ ఇటు వైపు నుంచి ఆది గారు మళ్ళీ మీరే రావాలి. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. కాదంటూనే గుర్రదో గుర్రదో తోటకాడకొచ్చిందా గుర్రదో గుర్రది. పచ్చి పచ్చి ఒక నిమిషం, డీల్ జరుగుతుంది. ఒక నిమిషం. బాల్ కావాలి నాకు. ఏం కావాలి? నీకు బాల్ కావాలా? నాకు అలా కాదు. చెప్పు మరి ఏంటి? నాకు అనిపించాలి ఆ డీల్ కరెక్ట్ గా ఉండాలి. మీకు ఏం కావాలో మీరు చెప్పాలి. మీకే క్లారిటీ నాకు లేదు. చాలా కావాలి, అవన్నీ ఇక్కడ చెప్పలేం కదా. అది సేమ్ అలా సమంత వాయిస్ రావాలి నాకు. బావా సమంత వాయిస్ ఇది. బోనస్ గా మేము కూడా అంటున్నాం బావా. ఎప్పుడైనా ఏమైనా అడిగానా? బావా అచ్చే అచ్చే ఇచ్చేస్తున్నానయ్యా. బాయ్స్ 3 పాయింట్స్, గర్ల్స్ 2 పాయింట్స్. ఆల్ రైట్, నెక్స్ట్ బాబు వర్సెస్ ఇందు. అరే పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బద్దలు కొట్టాయి. బంతి ఆట ఆడమన్నాం, వైల్డ్ గా ఆడమని లేదు. బాబు బలవంతం చేశాడు. ఓకే, మ్యూజిక్. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బద్దలు కొట్టాయి. పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బద్దలు కొట్టాయి. అరే బాబు, పాయింట్ తేకపోయిన పర్లేదు కానీ సాక్స్ వేసుకోరా. 3 ఆల్ టై అయింది కాబట్టి ఇప్పుడు ఈ టై బ్రేక్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? బాయ్స్ నుంచి శరత్, గర్ల్స్ నుంచి ఐశ్వర్య. కమ్ ఆన్.
టిల్లు పెరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వెచ్చన పెంచి కొట్టు బాక్సులు మల్గేటట్టు బాయ్స్ ఏదో చేద్దాం అనుకున్నారు, ఏమీ చేయలేకపోయారు. అండ్ గర్ల్స్ హావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అంత అన్కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకుని కూడా హలో వాట్ నేను ఒకటి త్యాగం చేసి అది గుర్తుందా? అనవసరంగా రామప్రసాద్ గారు ఎండ్ లో వచ్చారు. రాకుంటూ ఉంటే ఒక పాయింట్ మీ వైపు వచ్చేదేమో. రేష్మి గారు ఇప్పుడేంటి ఒక పాయింట్ కావాలంతేనా? పాయింట్ మీరే ఉంచుకోండి, మీరే ఉంచుకోండి. సో నా బ్యాచులర్ పార్టీలో లేడీస్ అందరూ ఫస్ట్ రౌండ్ అయితే గెలిచారు. కంగ్రాచులేషన్.